వీళ్ళు కలిసి అంత మోసం చేశారు నిన్ను, నువ్వు వెళ్ళిగా నువ్వేం చేస్తావో నువ్వు చేసేయి అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఓకే, సో ఇంటి చుట్టుపక్కల అందరికి కూడా ఆయన కార్ డ్రైవర్ అనే తెలుసు, రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే మీరు చెప్తారంటే ఇవేం డీటెయిల్స్ తెలియదు? ఏం తెలీదు, కార్ డ్రైవర్ అని తెలుసు. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ స్కూల్ బస్ డ్రైవ్ చేస్తారని తెలిసింది. బ్యాంక్ మేనేజర్ కదా? కాదు సార్. ఓకే, ఇంకా మిగిలిన డీటెయిల్స్ అంటే వాళ్ళ చెల్లి గురించో వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ అన్న గురించో ఆ డీటెయిల్స్ అయినా కరెక్ట్గానే ఉన్నాయా? వాళ్ళ అక్క నేపాల్లోనే ఉంటారు. మొన్న రీసెంట్గా కూడా వాళ్ళ అక్క వచ్చినప్పుడు కూడా నేను మా అక్కకు చెప్పాను, ఇల్లు కట్టించుకున్నాక ఇంటికి తీసుకొచ్చే అంది మా అక్క అని కూడా చెప్పాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే, నేను ఆల్రెడీ మా అన్న కూతుర్ని సంబంధం చూశాను, నువ్వు ఇప్పుడు వచ్చి ఫోటోలు తీసుకొని వచ్చి చూపిస్తే నేను నమ్మాలా అని అంటున్నారు వాళ్ళ మమ్మీ. ఓకే, ఇంక ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ వీళ్ళ డాడీ ఇతను కలిసే ప్లాన్తోనే ఏదో చేశారు, వీళ్ళ డాడీ సజెస్ట్ తీసుకొని తన ఇంట్లోంచి వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకేమైనా ఇంకా వాల్యుబుల్స్ ఉన్నాయా అంటే ఆయన తీసుకొచ్చిన డబ్బులో లేకపోతే బంగారమో లేకపోతే ఇంకేనా? లేదు సార్, ఇప్పుడు తనకి అంత అమౌంట్ వచ్చినా కానీ ఇంట్లో అసలు 1 రూపీ కూడా ఉంచాడు సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నా తన దగ్గర అడిగి తీసుకునే వెళ్తాను, అది కూడా తను ఆన్లైన్ చేస్తాడనమాట. ఇంట్లో కూడా క్యాష్ ఉండదు, 1 రూపీ కూడా ఇంట్లో క్యాష్ ఉండదు. ఓకే, ఇంకొకటి నాకు కూడా ఇంతవరకు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు సార్. నాకు మీరు జాబ్ చేసేవారు అన్నారు, బ్యాంక్ అకౌంట్ లేకపోవడం ఏంటమ్మా? అకౌంట్ అంటే అది నాది వేరే అకౌంట్ ఉంది, కానీ ఇంకా ఇతను పరిచయం అయిన తర్వాత అయితే ఇంకా అది నేను అకౌంట్ యూజ్ చేయట్లేను, ఇంకా అది పోయిందేమో అనుకొని ఇంకా నేను అకౌంట్ ఏం తీసుకోలేదు సార్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి? ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, తను ఎక్కడున్నా పట్టుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదైతే అందరి ముందు పెళ్లి చేసుకుంటా అని నాకు మాట ఇచ్చాడో అదే కావాలని నేను కోరుకుంటున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు తను తెలిసి తెలియక వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇప్పటికీ తను వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఇంతకుముందు ఎలా కలిసి ఉన్నామో అలాగనే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో తను ఏదో ఇల్లీగల్ చేస్తున్నాను మీరే అన్నారు కదా, ఆయన ఇల్లీగల్ చేసినా మీకు పర్వాలేదా? ఆయన యాక్సెప్ట్ చేస్తారా? ఇల్లీగల్ చేస్తున్నా పర్వాలేదా అంటే, అది ఒకవేళ నాకు క్లారిటీ వస్తే అప్పుడు నేను ఇంకా లేదు సార్, అది చేపించాను. అప్పుడు దానికి ఏం చేయాలో అప్పుడు అది నేను చేస్తాను. ఓకే, ఆయన మాత్రం కావాలని ఏం పని చేసినా కూడా మార్చుకుంటారు అవసరం అయితే, కానీ ఆయన మాత్రం మీకు కావాలి అంతేనా? ఇప్పుడు మీ మదర్ ఏమంటున్నారు మరి? మీరు ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్లికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా, మీ మదర్ ఏమంటున్నారు? ఇప్పుడు మా ఇంట్లో ఏమంటున్నారంటే, ఇప్పుడు నువ్వు ఇష్టంగా నువ్వు వెళ్ళి నువ్వు చేసుకున్నావు, మొన్న వాళ్ళ డాడీనే పిలిపించారు కాబట్టి మమ్మల్ని మేము మాట్లాడదామని వచ్చాము, కనీసం వాళ్ళ నాన్న మళ్ళీ ఫోన్ చేసి వచ్చారా మీ వాళ్ళని కూడా అడగలేదు. ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు సార్ వాళ్ళ డాడీ. ఓకే, ఇంకా మేము ఇంకోసారి రామో, ఏదన్నా నువ్వే చూసుకో, నువ్వే మాట్లాడుకో, మేమైతే రాము ఇంకా అనేసి అన్నారు. ఓకే, సో ఫస్ట్ ఏ రోజు అయితే మీకు ఈ వ్యక్తి పరిచయం నిఖిల్ పరిచయం అయ్యాడు, ఆ రోజు మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ మళ్ళీ కాంటాక్ట్లో ఉన్నారా వాళ్ళకి? ఎందుకంటే అంత ఈజీగా మీరు వెళ్ళిన ఆ ఓయో పార్టీకి వీళ్ళని తీసుకొచ్చిన వ్యక్తి పక్కాగా అంత దగ్గర మిత్రుడు అయితే తీసుకొస్తారు కాబట్టి, సో ఆ రోజు ఆ అమ్మాయి కానీ లేకపోతే మీరు చెప్పే ఇంకో అబ్బాయి వాళ్ళు టచ్లో ఉన్నారా? ఉన్నారు సార్, అమ్మాయి ఉంది, అబ్బాయి లేడు అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? వాళ్ళు ఏమంటున్నారు? నేను చెప్పాను, ఇక మొన్ననే వాళ్ళకు కూడా చెప్పాను ఇలా వెళ్ళిపోయాడు అనేసి. అంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు బాగానే చూసుకున్నాడు కదా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా చేస్తాడని వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు సార్. ఓకే, సో వాళ్ళకి ఎట్లా పరిచయం? వాళ్ళ పరిచయం ఏంటి అంటే గ్రాస్ రూట్స్ ఏంటివి అనేది తెలుసుకోవచ్చు కదా? అది వాళ్ళ పరిచయం తెలియదు సార్, అది వాళ్ళకి ఎలా అయిందో. ఓకే, సో ఫైనల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో? ఒకవేళ ఈ వీడియో కనుక డెఫినెట్గా మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడున్నా చూడొచ్చు, ఒకవేళ ఈ వీడియో డైరెక్ట్గా నిఖిల్ చూస్తే మీరు ఏం అపీల్ చేయాలనుకుంటున్నారు? నిఖిల్ చూస్తే కనుక నాకు అతను కావాలి సార్, ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాను, ఈ 1 year కూడా అతనితో ఉన్నాను, ఏ ఒక్కరోజు కూడా అతను వదిలేసి లేను సార్ నేను. ఓకే,
నేను ఎంత లవ్ చేస్తానో తనకు తెలుసు, తను ఎంత లవ్ చేస్తాడో కూడా నాకు తెలుసు. మరి ఇప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడని రీజన్ మాత్రం తెలియదు సార్. నువ్వు అంటే ఇష్టం లేదు అంటున్నాడు కానీ